భగవంతుడిని కోరాల్సింది అది. ఆ స్థాయి వాడిని ఆ స్థాయి కోరికలు కోరాలి, చిన్న చిన్న కోరికలు మనకెందుకంటే. అందుకని భగవంతుడిని కోరవలసింది ఏంటంటే ఈ కోరికలు కాదు. తలవగా తలవంచమేమయ్య సురగంగలో మేము శిరస్సు ముంపా. మేము తలుచుకుంటూ ఉంటే నువ్వేం చేయొద్దయ్యా, ఒక్కసారి నీ తల వంచయ్యా. భక్తుల ముందు భగవంతుడు తల వంచితే బాగుండదు, కానీ బిడ్డ ముందు తండ్రి తల వంచుతాడు కదా, సరదాకి గుర్రంలా మారిపోతాడు తాతగారు. వెంటనే మనవాడిని మీద ఎక్కమంటాడు. అంతమంది తాతగారికి గౌరవం ఏమైనా పోయిందా? ఆయన ప్రేమ తీరింది. 100 ఎకరాల జమీందారు అయిన తాతగారు కూడా మనవడు కోసం ఇంత అహంకారాన్ని తగ్గించుకుని గుర్రమై వాహనం అవడానికి సిద్ధపడుతున్నాడు కదా. భగవంతుడికి అహంకారం ఎందుకు ఉంటుందండి? ఆయన తగ్గాలనే అనుకుంటాడు. అందుకని ఆయన ఏం కోరాలంటే ఏమొద్దయ్యా, కాసేపు తల వంచితే మనకు కలిగేది ఏమిటి? ఆ గంగా నది కిందికి ప్రవహిస్తుంది. అప్పుడు ఆ సురగంగలో, దేవతా గంగలో, ఆకాశ గంగలో మనం స్నానం చేయి. మామూలు నదుల్లో స్నానం చేస్తేనే గొప్ప పుణ్యంగా వర్ణిస్తున్నామే. ఆకాశ గంగలో స్నానం చేసిన వాడికి వేరే కోరికలు ఉంటాయా? ఉంటే మాత్రం తీరని కోరికలు ఉంటాయి.